ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే ఈ డయాబెటీస్ అనేది ముఖ్యంగా మనం స్క్రీనింగ్ అంటాం. ఎవరిని స్క్రీన్ చేయాలి డయాబెటీస్ పేషెంట్స్ కి, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళకి, సెడెంటరీ లైఫ్ స్టైల్, వ్యాయామం చేయని వాళ్ళకి, అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, పేరెంట్స్ కానీ వాళ్ళ సిబ్లింగ్స్ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, సో అలాగే ప్రెగ్నెంట్ మదర్స్, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి, సో వీళ్ళందరికీ కూడా మనం అలాగే 50 ఇయర్స్ తర్వాత వీళ్ళందరినీ కూడా ఈ డయాబెటీస్ స్క్రీనింగ్ అంటాం అనమాట. అంటే వాళ్ళకి ఏం లక్షణాలు లేకున్నా కానీ షుగర్ లక్షణాలు ఉన్నాయా లేదా అని స్క్రీన్ చేయాలి. సో ఇలా స్క్రీన్ చేయడం వల్ల డయాబెటీస్ ని తొందరగా గుర్తించిన వాళ్ళు అవుతాం. తొందరగా గుర్తించినప్పుడు డయాబెటీస్ రిలేటెడ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో, ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, ఈ హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సంబంధిత జబ్బులు, వాటన్నిటిని కూడా మనము ఈ డయాబెటీస్ ని తొందరగా గుర్తించడం వల్ల ఈ కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేయగలుగుతాం అన్నమాట. ముఖ్యంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా చాలా ముఖ్యం డయాబెటీస్ ప్రివెన్షన్ లో. రెగ్యులర్ గా శారీరక శ్రమ, సో అట్లాగే డైట్ కంట్రోల్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము. సో దీని ద్వారా మనము డయాబెటీస్ ని ఆన్సెట్ ని నియంత్రించవచ్చు అనమాట. సో అలాగే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటీస్ కి. అలాగే ఊబకాయం ఉండేవాళ్ళు వెయిట్ రిడక్షన్, డైట్ కంట్రోల్ మీద శ్రద్ధ వహించడం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కొందరికి అంటే బాగా బాడీ మాస్ ఇండెక్స్ అంటాం దాన్ని. సో వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనే ఫార్ములా ద్వారా దాన్ని నిర్ధారిస్తాం అనమాట. ఎక్కువ ఊబకాయం, ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి, అంటే 30 అబవ్ ఉండే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. కానీ స్టైల్ మాడిఫికేషన్ తో బరువు తగ్గిన వాళ్ళకి కొన్ని బరువు తగ్గించే మెడికేషన్స్ కూడా వాడతాం అనమాట. ఇంకా ఎక్కువ ఊబకాయం అంటే బాడీ మాస్ ఇండెక్స్ 35 and 40 ఎక్కువ ఉండే వాళ్ళకి కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్, సర్జికల్ మెథడ్స్ వల్ల మనం బరువు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. బ్యారియాట్రిక్ సర్జరీ అంటాము. సో అది కూడా మీకు డయాబెటీస్ ప్రివెన్షన్. కానీ ఒక్కోసారి డయాబెటీస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఈ బ్యారియాట్రిక్ సర్జరీ ద్వారా సో డయాబెటీస్ ని అదుపులోకి తీసుకురావచ్చు. కొందరికైతే డయాబెటీస్ క్యూర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇప్పుడు మార్కెట్ లో కొత్తగా మందులు చాలా వస్తున్నాయి, ఇది మన ఓవర్ వెయిట్ తగ్గించడానికని. సో GLP-1 అగోనిస్ట్స్ అనే మందులు బాగా పనిచేస్తున్నాయి. సో ఎవరికైతే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ప్రైమరీ మెడికేషన్స్ వల్ల ఉపయోగం ఉండదో అలాంటి వాళ్ళు GLP-1 అగోనిస్ట్స్ కి వాడటానికి మేము అడ్వైస్ చేస్తాము. సో ఈ నేను చెప్పిన ఈ 5 పద్ధతుల వల్ల డయాబెటీస్ ప్రివెన్షన్ ఒకటి ప్రివెంట్ చేయొచ్చు. ప్లస్ అర్లీ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా మనము ఈ ప్రివెంటివ్ మెథడ్స్ వల్ల మనం ప్రోగ్రెస్ ఆఫ్ ద డిసీజ్ అనేది అరికట్టవచ్చు అనమాట. లేదంటే ఇంకా ఆన్సెట్ ఆఫ్ ద డిసీజ్ ని కూడా మనం పోస్ట్ పోన్ చేయవచ్చు. మనకి ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, డయటరీ రెగ్యులేషన్ వల్ల సో డయాబెటీస్ ఆన్సెట్ ని అట్లీస్ట్ మనం 5 to 6 years వరకు కూడా మనం పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉంటుంది.